హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. మీ అందరికీ తెలిసే ఉంటుంది మూవీ లూసిఫర్, మోహన్ లాల్ గారిది మలయాళం మూవీ. అది మన తెలుగులో కూడా డబ్ చేయడం జరిగింది. మన చిరంజీవి గారు చేశారు. సినిమా అయితే సక్సెస్ అయింది తెలుగులో. కానీ ఆ లూసిఫర్లో ఉన్నంత ఇంపాక్ట్ అయితే ఇందులో లేదు నిజంగా చెప్పాలంటే. చాలా ఎక్కడో కొంచెం అంటే ఎంతైనా ఒరిజినలే. అందులో దట్టు మలయాళం వాళ్ళది స్టోరీస్ చాలా డెప్త్గా ఉంటాయి. మీన్స్ అంటే డెప్త్ అంటే చాలా రియాలిటీకి దగ్గరగా ఉంటాయి అనమాట ఎక్కువ. సో వాళ్ళ స్టోరీస్ సెలక్షన్స్ కూడా అలానే ఉంటాయి. డైరెక్టర్ వచ్చేసి మన పృథ్వీరాజ్ సుకుమారన్. యాక్టర్, డైరెక్టర్, ఈయన ఆల్రౌండర్ అనమాట. అంత మంచి పర్సన్. మన ప్రభాస్ సినిమా సలార్లో ఉన్నాడు కదా. సో వరద క్యారెక్టర్. సో ఆ వరద క్యారెక్టర్ చేసిన మన పృథ్వీరాజ్ సుకుమార్ అనే ఈ సినిమాకి డైరెక్టర్. లూసిఫర్ లూసిఫర్ 1 అయితే చూసే ఉంటారు అందరూ మేబీ. చిరంజీవి గారి సినిమా వల్ల చూడలేదు మరి, లేకపోతే అది చూసి ఇది చూసిన వాళ్ళకి ఖచ్చితంగా అదే నచ్చి ఉంటుంది. మలయాళం సినిమా నచ్చి ఉంటుంది దీనికంటే కూడా. సో అది ఎంత డబ్ చేసినా కూడా ఒరిజినలే. అందుకే దానికి ఉన్న ప్రియారిటీ, దాని సక్సెస్ అయిన రేంజ్ కూడా వేరు అనమాట. అలాగే దానికి సీక్వెల్ అయితే వచ్చింది, ఎంపురాన్ అని. అది రీసెంట్గానే మన డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో రావడం జరిగింది. మరి థియేటర్ రిలీజ్ అయితే ఇచ్చారో లేదు తెలియదు కరెక్ట్గా. బయట అయితే వచ్చినట్టయితే ఎక్కడ న్యూస్ అయితే అప్డేట్ లేదు దాని గురించి, ఎక్కడ పోస్టర్స్ కానీ దాని గురించి. అండ్ హాట్స్టార్లో చూసాను అనమాట. మూవీ అయితే చాలా అద్భుతంగా ఉంది నిజంగా. యాక్షన్ సీక్వెన్స్లు, బట్ ఫస్ట్ నుంచి మన హీరో ఇంట్రడక్షన్ వచ్చేసరికి మళ్ళీ హీరో అదే ఆల్రెడీ తెలిసిన మన హీరో మోహన్ లాల్ అని తెలుసు. ఆ హీరో ఎంట్రీ వచ్చేసరికి ఆల్మోస్ట్ 40 మినిట్స్ పట్టింది అనమాట. ఆ 40 మినిట్స్ స్టోరీ నడిపాడంటే మామూలు విషయం కాదు. ఆ 40 మినిట్స్ స్టోరీ కూడా ఎందుకు అన్నది సినిమా మనకు డెప్త్కి వెళ్ళే కొద్దీ ఎక్కడెక్కడ ఆ సీన్స్ ఎందుకు అక్కడ ఫస్ట్లో చూపించాల్సి వచ్చింది అన్నట్టు అవి రివీల్ చేస్తూ వస్తారు. సో దట్ ఈస్ స్క్రీన్ ప్లే టాక్ట్ అనమాట. స్క్రీన్ ప్లే టాక్టిక్ అది. మన సుకుమారన్ పృథ్వీరాజ్ సుకుమారన్ మంచి కంటెంట్ ఉన్న డైరెక్టర్, అది మాత్రం నిజం. దట్టు మన ప్రభాస్కి కూడా ఒక స్టోరీ చెప్పాడంటూ తెలిసిందనమాట. సలార్ సెట్లో పృథ్వీరాజ్ గారు ప్రభాస్కి కూడా ఒక స్టోరీ చెప్పారు అన్నట్టు ఒక టాక్ అయితే నడిచింది. మరి స్టోరీ చెప్పాడా, నిజమా, అబద్ధమా అన్నది అది తర్వాత విషయం. చూద్దాం మరి వాళ్ళ స్టోరీ సెట్స్ మీదకి వెళ్ళేంత వరకు ఇంకా కన్ఫర్మేషన్ లేదు ఆ స్టోరీ ఏంటనేది. ఇప్పుడైతే మాత్రం ఈ సినిమా లూసిఫర్ టు ఎంపురాన్ చూడండి. చూడకపోతే హాట్స్టార్లో ఉంది. సినిమా నేనైతే చూసిన కాబట్టి ఇప్పుడు నేను దాని గురించి రివ్యూ చేయడం జరుగుతుంది. రివ్యూ మీన్స్ రివ్యూ కాదు, సినిమా గురించి. చాలా అంటే చాలా బాగుంటుంది. మోహన్ లాల్ గారి యాక్టింగ్ చాలా యాప్ట్ ఉంటుంది. ఎంత బాగా ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్ అనమాట. నాకు ఎక్కడ ఓవర్ యాక్షన్ అనిపించదు, చాలా బాగుంటుంది. ఎంత బాగా తీసుకెళ్లారు క్యారెక్టర్ని. అంటే ఒక రివెంజ్ డ్రామా లాగానే ఉంటుంది, బట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూర్చోవచ్చు, సినిమా కోసం చూడొచ్చు. ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏం జరుగుతుంది నెక్స్ట్, ఏం జరుగుతుంది అని చెప్పేసి. అంటే ఇంటెన్సిటీ లెవెల్స్ అని చెప్పాను కానీ, బట్ సినిమా యాక్షన్ పరంగా అయితే బాగుంటుంది. అండ్ ఒక రివెంజ్ డ్రామా కాబట్టి ఖచ్చితంగా చాలా మందికి నచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మన తెలుగులో కూడా డబ్ చేయడం జరిగింది. మలయాళం ఒకటే కాదు, తెలుగులో డబ్ చేసి హాట్స్టార్లో పెట్టారు. సో యూ కెన్ వాచ్ ఇన్ హాట్స్టార్ అనమాట. నేను కూడా హాట్స్టార్లో చూశాను. చూసిన తర్వాత అంటే థియేటర్లో చూసింటే ఇంకా బాగుండేది ఇంపాక్ట్, బట్ హాట్స్టార్లోనే అవకాశం ఉంది కాబట్టి అక్కడే చూశాను అనమాట. మీరు ఎవరైనా లూసిఫర్ 1 చూసి ఇది ఇంకా చూడకపోయింటే మాత్రం ఖచ్చితంగా చూడండి. అది చూసిన వాళ్ళకైతే ఈ సినిమా ఖచ్చితంగా వస్తుంది. అది చూడని వాళ్ళకైతే అది చూసి ఇది చూడండి, తెలుస్తుంది ఏంటి అనేది, ఎందుకు ఇది కంటిన్యూటీ ఎట్లా ఉందని చెప్పేసి. సో దీని త్రూ ఇంకోటి ఉంది, లూసిఫర్ 3 ఉందని చెప్పేసి నెక్స్ట్ కూడా దానికి క్లూ ఇవ్వడం జరిగింది అనమాట ఫైనల్గా కన్క్లూజన్లో. సో వెయిటింగ్ ఫర్ లూసిఫర్ 3. మీరు హాట్స్టార్లో ఈ సినిమా చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్లో చెప్పేసేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.